హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి కెమికల్ కైనెటిక్స్ అండ్ ఈక్విలిబ్రియం. ఓకే, కెమికల్ కైనెటిక్స్ అండ్ ఈక్విలిబ్రియంలో మనం ఈక్వేషన్ నొటేషన్ ఎలా రాస్తామంటే స్మాల్ ఏ క్యాపిటల్ ఏ ప్లస్ స్మాల్ బి క్యాపిటల్ బి గివ్స్ రైజ్ టు స్మాల్ సి క్యాపిటల్ సి, ఓకే, ప్లస్ స్మాల్ డి క్యాపిటల్ డి. ఇక్కడ ఈ స్మాల్ లెటర్స్ ఏం రిప్రజెంట్ చేస్తాయంటే నెంబర్ ఆఫ్ మోల్స్. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ చాప్టర్లో కేసీ అండ్ కేపీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సింపుల్గా ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. ఓకే, అది కేసీ కేపీ కూడా. ఓకే, ఇప్పుడు ఈ రెండాటికి రిలేషన్ ఏముంది? ఈ రెండాటికి రిలేషన్ మనకి ఇంపార్టెంట్ ఫార్ములా కేపీ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ, ఓకే, టు ద పవర్ ఆఫ్ డెల్టా ఎన్. డెల్టా ఎన్ అంటే ఏంటంటే రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్కి నెంబర్ ఆఫ్ మోల్స్ డిఫరెన్స్ అనమాట. ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్లో రియాక్టెంట్స్లో ఎన్ని మోల్స్ ఉన్నాయి, ప్రోడక్ట్లో ఎన్ని మోల్స్ ఉన్నాయి అనేది ఆ డిఫరెన్స్నే మనం డెల్టా ఎన్ అంటాం. నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్, ఇందులో మనకి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, సెకండ్ ఆర్డర్ అండ్ థర్డ్ ఆర్డర్ అని చెప్పేసి ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే వీటికి మనం ఈ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆర్డర్ అయితే కే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఒక ఫార్ములా. సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అయితే ఎలా అంటే ఇది రేట్ ఆఫ్ రియాక్షన్ అన్నమాట ఇది. ఓకే, రేట్ ఆఫ్ రియాక్షన్ మనం ఫస్ట్ ఆర్డర్కి, ఓకే, ఎక్స్ బై టీ. నెక్స్ట్ జీరోత్కి మనం ఏం చేస్తామంటే జీరోత్ ఆర్ సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేస్తామంటే 2.303 బై టీ లాగ్ ఏ బై ఏ మైనస్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేస్తామంటే కే ఈక్వల్ టు 1 బై టీ ఇంటూ ఎక్స్ బై ఏ ఇంటూ ఏ మైనస్ ఎక్స్. ఓకే, థర్డ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేస్తామంటే 1 బై 2t ఇంటూ ఎక్స్ ఇంటూ 2a మైనస్ ఎక్స్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, ఏ ఇంటూ ఎక్స్ ఏంటంటే ఇనీషియల్గా మనం ఒక కాన్సన్ట్రేషన్ తీసుకుంటాం. ఓకే, ఫైనల్గా కొంత టైం అయ్యేటప్పటికి, ఓకే, ఆ ప్రోడక్ట్ అంటే రియాక్టెంట్ తగ్గుతుంటుంది, ప్రోడక్ట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. అది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఫార్ములాస్ అయితే చేస్తాం అన్నమాట. ఇది మనం సమ్ వస్తుంది మనకి. ఆ సమ్ వచ్చినప్పుడు మనకి ఈ ఫార్ములాస్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. ఇది కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకే, ఇది థియరీ పార్ట్ మీరు చదువుకోవాలి. నెక్స్ట్ అరిహీనియస్ ఈక్వేషన్ ఏంటంటే కే ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ ఈఏ బై ఆర్టీ. ఇది మీరు బై హెడ్ చేయవలసింది. ఫార్ములాస్ అంటే దాన్ని డెరివేషన్ చేయలేం కదా మనం. ఓకే, నెక్స్ట్ అలా కాకుండా ఆర్ కావాలనుకోండి, అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ కావాలనుకోండి, జెడ్ ఇంటూ ఏబి ఇంటూ ఈ పవర్ ఈఏ బై ఆర్టీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ రెండు వాటిని రేట్ కాన్స్టెంట్ని కంపేర్ చేయాలనుకోండి, అప్పుడు ఎలా కంపేర్ చేస్తామంటే విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్. ఓకే, మనం ఎలా కంపేర్ చేస్తామంటే ఈఏ బై 2.303 ఆర్, ఓకే, బ్రాకెట్ ఓపెన్ 1 బై టీ1 మైనస్ టీ2. ఓకే, నెక్స్ట్ ఇవి చూడండి ఒకసారి. డెల్టా హెచ్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి, అది ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. డెల్టా హెచ్, ఓకే, గ్రేటర్ దెన్ 0 ఉంటే ఎండోథెర్మిక్ రియాక్షన్, లెస్ దెన్ ఉంటే ఎగ్జోథెర్మిక్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్ డెల్టా జీకి కేకి రిలేషన్ ఏంటంటే అదే కేసీ అంటే కాన్స్టెంట్ అనమాట. ఓకే, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ మైనస్ ఆఫ్ 203 ఇంటూ ఆర్టీ లాగ్ కేసీ. ఓకే, ఈ -203 అనేది ఎక్కువ రిపీట్ అవుతుంది. ఇది ఎలా అవుతుందంటే చూడండి ఒకసారి. ఓకే, ఎల్ఎన్ ఈక్వల్ టు న్యాచురల్ లాగరిథం అనేది మనకి ఏమవుతుంది, 203 టైమ్స్ ఆఫ్ లాగ్ అవుతుంది. కాబట్టి ఈ 203 అనేది మనకు వాల్యూ వస్తుంది అన్నమాట, రిపీటెడ్గా వస్తుంది. చూడండి మీరు చాలా ఫార్ములాస్లో మనకి 2.303 అనేది వాల్యూ వస్తుంది. ఎందుకంటే ఎల్ఎన్కి లాగ్కి రిలేషన్ అనమాట అది, అంతకంటే ఏమి లేదు అందులో. ఓకే, నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, మీకు ఫస్ట్ స్ట్రాంగ్ క్యాలిక్యులేట్స్ ఏంటి, వీక్ క్యాలిక్యులేట్స్ ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్ తెలియాలి. ఓకే, నెక్స్ట్ ఆస్వాల్డ్ డైల్యూషన్లో ఏం చెప్తుంది, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ చెప్తుంది. ఎలా చెప్తుందంటే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ కే బై సి. ఓకే, నెక్స్ట్ అదర్వైజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ సొల్యూషన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ pH స్కేల్ మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. pH ఈక్వల్ టు నెగిటివ్ లాగరిథం ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్. pH ప్లస్ POH ఈక్వల్ టు 14, అది కూడా తెలుసు కదా మీకు. ఓకే, నెక్స్ట్ పీకేఏ క్యాలిక్యులేట్ ఎలా చేస్తామంటే పీకేఏ వాల్యూని పీకేఏ ఈక్వల్ టు నెగిటివ్ లాగ్ ఆఫ్ కేఏ. ఓకే, నెక్స్ట్ బఫర్ సొల్యూషన్ డెఫినేషను
ఓకే, దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సాల్యుబిలిటీ ప్రోడక్ట్. ఓకే, సాల్యుబిలిటీ ప్రోడక్ట్ జనరల్ ఫార్ములా ఇది. ఓకే, కేఎస్పి ఫైండ్ అవుట్ చేయాలంటే x పవర్ x ఇంటూ y పవర్ y ఇంటూ ఎస్, అదే సాల్యుబిలిటీ ప్రోడక్ట్. ఎస్ పవర్ x ప్లస్ y. ఓకే, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ మనకి ఈ టర్మ్స్లో ఏమొస్తాయి అంటే నెంబర్ ఆఫ్ అయాన్స్ అనమాట. ఓకే, అయాన్స్ ఎలా స్ప్లిట్ అయిపోతుంది, NaCl ఉందనుకోండి 2 వస్తాయి. అదే కాకుండా AlCl3 ఉందనుకోండి, అంటే అప్పుడు ఎన్ని అయాన్స్ వస్తున్నాయి, Al+3 అయాన్ ఒకటి, 3 Cl- అయాన్స్. అంటే కేఎస్పి వాల్యూ ఎంత అవుతుంది, 4s³ అనమాట. ఓకే, కేఎస్పి అనేది 4 అయాన్స్ స్ప్లిట్ అయిపోయింది కదా, సాల్యుబిలిటీ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం మనం. అప్పుడు ఎస్ ఏమవుతుందంటే ఓకే క్యూబ్ రూట్ ఆఫ్ KSB/4 అవుతుంది అనమాట. నెక్స్ట్ కామన్ అయాన్ ఎఫెక్ట్ అండ్ అప్లికేషన్స్. కామన్ అయాన్ ఎఫెక్ట్ వాటి అప్లికేషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, కామన్ అయాన్ ఎఫెక్ట్ నుండి ఖచ్చితంగా బిట్ వస్తుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి థర్మోడైనమిక్స్. ఓకే, థర్మోడైనమిక్స్ డెఫినేషను. ఓకే, టైప్స్ ఆఫ్ ప్రాసెస్. ఎడియాబాటిక్ ప్రాసెస్. ఎడియాబాటిక్ ప్రాసెస్లో ఏమవుతుందంటే డెల్టా Q = 0 అవుతుంది. ఐసోథర్మల్ ప్రాసెస్ డెల్టా T = 0 అవుతుంది. ఐసోబారిక్ ప్రాసెస్ డెల్టా P ప్రెజర్ చేంజ్ అనేది 0 అవుతుంది. ఐసోకోరిక్ డెల్టా V వాల్యూమ్ చేంజ్ అనేది 0 అవుతుంది. ఇవి కాకుండా రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెసెస్, వీటి డిఫరెన్సెస్ మీరు ఒకసారి చూసుకోవాలి. ఓకే, రివర్సిబుల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, డెల్టా H డెల్టా G వాల్యూస్ ఎలా వేరీ అవుతున్నాయి. నెక్స్ట్ థర్మోడైనమిక్ లాస్. జీరో ఎత్తులో ఫస్ట్లో ఇలా లాస్ ఉంటాయి అన్నమాట మనకి. ఓకే, జీరో ఎత్తులో ఏం చెప్తుందంటే ఏబీ. ఓకే, ఏబీకి నెక్స్ట్ బీసీకి ఒక రిలేషన్ ఉంటుంది, అంటే ఏసీకి ఒక రిలేషన్ ఉంటుంది, బీసీకి ఒక రిలేషన్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఏ అనేది బీతో రిలేట్ అవుతుంది, బి అనేది సితో రిలేట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఏసీని ఇండైరెక్ట్గా రిలేట్ చేస్తాం. ఇది ఫస్ట్లో. ఓకే, అది జస్ట్ డెఫినేషన్ లాగే ఉంటుంది మనకి. సెకండ్లో జీరో ఎత్తులో ఇది. ఫస్ట్లో వచ్చేసి డెల్టా ఈక్వల్ టు ఈ జీరో ఎత్తు ఫస్ట్లో సెకండ్ లైన్ పెట్టేసి సరిపోద్ది. జీరో ఎత్తు అంటారు, మళ్ళీ ఫస్ట్ అంటారు, అది కన్ఫ్యూజన్ అనమాట. అందుకంటే ఏం లేదు. అంటే ఒక నెంబర్ వెళ్తుంది ఫస్ట్ కంటే ఒక నెంబర్ ముందే లా ఉన్నట్టు, అది జీరో ఎత్తులో అనమాట. ఓకే, అంతకంటే ఏం లేదు. డెల్టా E = Q + W. ఓకే, Q ఏంటి హీట్, ఇంకా W ఏంటి వర్క్ డన్. ఓకే, సెకండ్లో ఏం చెప్తుంది డెల్టా S అంటే చేంజ్ ఇన్ ఎస్ ఏమవుతుంది, సిస్టమ్ ప్లస్ సరౌండింగ్స్ అవుతుంది. ఓకే, సిస్టమ్ ప్లస్ సరౌండింగ్స్ అది సెకండ్లో అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి ఒకసారి. డెల్టా ఎస్ అనేది ఇది మేము బిట్ వచ్చేస్తుంది మనకు డైరెక్ట్గా. డెల్టా ఎస్ అనేది గ్రేటర్ దాన్ 0 అయితే స్పాంటేనియస్ ప్రాసెస్, ఇది లెస్ దాన్ అయితే నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్. డెల్టా ఎస్ = 0 అయితే ఈక్విలిబ్రియం, డెల్టా H = 0 అన్నా సరే ఈక్విలిబ్రియం. ఓకే, ఇందాక మాట్లాడుకున్నాం మనం. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ W అండ్ Q. ఓకే, వర్క్ డన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, నెక్స్ట్ Q ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది మీకు కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అవి మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లో చూసుకోవచ్చు. ఓకే, ఫర్ ఏ రివర్సిబుల్ ఐసోథర్మల్ ప్రాసెస్ ఏమవుతుందంటే ఓకే ఇవి డిఫరెంట్ కేసెస్లో అనమాట. అంటే కంప్రెషన్ జరిగితే ఏమవుతుంది, ఎక్స్పాన్షన్ జరిగితే ఏమవుతుంది. ఓకే, చూడండి, కంప్రెషన్ జరిగితే వర్క్ డన్ అనేది నెగిటివ్లో వస్తుంది, ఎక్స్పాన్షన్ జరిగితే నెగిటివ్లో వస్తుంది, కంప్రెషన్ జరిగితే పాజిటివ్లో వస్తుంది. అది ఎలా వస్తుందంటే -203 R nRT log V2/V1. ఓకే, సేమ్ ఫార్ములా పాజిటివ్లో. ఓకే, Q ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే Q క్యాలిక్యులేట్ చేసేది N × RT ln V2/V1 అనమాట. ఓకే, ఇక్కడ కంప్రెషన్లో అయితే నెగిటివ్ వాల్యూ వస్తుంది, సేమ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఏ రివర్సిబుల్ ప్రాసెస్. ఇదేంటి ఫస్ట్ ఇది మనం మాట్లాడుకున్నది రివర్సిబుల్ ప్రాసెస్. ఇక్కడ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ మాట్లాడుతున్నాం. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో అగైన్ వర్క్ డన్, ఎక్స్పాన్షన్, కంప్రెషన్కి, నెక్స్ట్ Q హీట్ చేంజ్, కంప్రెషను, ఎక్స్పాన్షన్, ఈ ఫార్ములాస్ అన్నమాట. ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎంథాల్పీ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎంథాల్పీ. ఓకే, దీని మీద చూసుకోవాలి ఒకసారి. అది కాన్సెప్ట్ బేస్డ్, ఫార్ములా బేస్డ్ మాత్రమే మాట్లాడుకుంటాం కాబట్టి మనం. ఓకే, ఫస్ట్ ఈ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్లో ఫస్ట్ ఏంటంటే డెల్టా H = డెల్టా U + డెల్టా nRT. ఓకే, టెంపరేచర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఓకే డెల్టా H2 - డెల్టా H1 ఇంటిగ్రల్ ఇది ఇంటిగ్రల్ అనే ఓకే ఇంటిగ్రల్ T1 T2 CP డెల్టా T. ఓకే, అలా కాకుండా ఇంటర్నల్ ఎనర్జీ మాట్లాడాం అనుకోండి, డెల్టా U - డెల్టా U1
ఈక్వల్ టు అగైన్ ఇంటిగ్రల్ T1 to T2 CV dt. ఓకే, నెక్స్ట్ అమౌంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అమౌంట్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఓకే, రో ఈక్వల్ టు CP బై CV. రో అనేది ఏంటి? అటామిసిటీ ఫార్ములా కూడా మీకు చూసుకోవాలన్నమాట ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి హెస్లా ఏం చెప్తాం? ఓకే, సింగిల్ స్టెప్లో జరిగిన మల్టిపుల్ స్టెప్లో జరిగిన డెల్టా హెచ్ అనేది సమ్ చేస్తే సరిపోతుందని చెప్తాం. అంటే ఇలా జరిగిన ఇది ప్రాసెస్ అనమాట. ఓకే, అంటే మల్టిపుల్ స్టెప్, ఇక్కడ ఒక స్టెప్, ఇక్కడ ఒక స్టెప్, ఇలా మల్టిపుల్ స్టెప్లో జరిగిన రియాక్షను. ఓకే, సింగిల్ స్టెప్లో జరిగిన రియాక్షన్ అంటే రియాక్షన్ డైరెక్ట్గా రియాక్టెంట్స్ ప్రొడక్ట్ అయిపోయినా సరే మీకు డెల్టా హెచ్ అనేది సమ్ ఆఫ్ దేర్ ఇండివిజువల్ స్టెప్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎంట్రోపీ అనేది ఏమవుతుందంటే Q రివర్సిబుల్ బై T. ఓకే, నెక్స్ట్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటే డెల్టా G అనమాట. ఓకే, డెల్టా G ఈక్వల్ టు, ఇది ఒక ఇంపార్టెంట్ రిలేషన్. ఇది డెల్టా Gకి డెల్టా హెచ్కి డెల్టా ఎస్కి రిలేషన్. డెల్టా G ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ T డెల్టా ఎస్. ఓకే, ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. డెల్టా హెచ్ అనేది నెగిటివ్ వచ్చి డెల్టా ఎస్ అనేది పాజిటివ్ వచ్చి డెల్టా G అనేది మళ్ళీ నెగిటివ్ వస్తే స్పాంటేనియస్ ఎట్ ఆల్ టెంపరేచర్స్. ఓకే, అంటే డెల్టా హెచ్ అనేది నెగిటివ్ ఉండి డెల్టా ఎస్ అనేది నెగిటివ్ ఉండి డెల్టా G కూడా నెగిటివ్ ఉంటే ద ప్రాసెస్ ఈజ్ స్పాంటేనియస్ అట్ లో టెంపరేచర్స్ ఓన్లీ. ఓకే, డెల్టా హెచ్ అనేది నెగిటివ్ ఉండి డెల్టా ఎస్ అనేది ఓకే అగైన్ నెగిటివ్ ఉండి డెల్టా G అనేది పాజిటివ్ ఉంటే నాన్ స్పాంటేనియస్ ఎట్ హై టెంపరేచర్స్. ఓకే, అలా కాకుండా డెల్టా హెచ్ అనేది పాజిటివ్ సైడ్ తీసుకొని ఓకే డెల్టా ఎస్ అన్ని పాజిటివ్ తీసుకుంటున్నాం. డెల్టా G ఫస్ట్ ఇది పాజిటివ్, సెకండ్ ఇది నెగిటివ్, థర్డ్ పాజిటివ్ తీసుకుంటే నాన్ స్పాంటేనియస్ అట్ లో టెంపరేచర్, స్పాంటేనియస్ అట్ హై టెంపరేచర్, నాన్ స్పాంటేనియస్ అట్ ఆల్ టెంపరేచర్స్. ఓకే, నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ రిలేషన్ ఏంటంటే డెల్టా G ఈక్వల్ టు అగైన్ 2.303 RT డెల్టా V2 బై అంటే ఫైనల్ వాల్యూమ్ బై ఇనీషియల్ వాల్యూమ్ అనమాట. ఓకే, అలా కాకుండా డెల్టా ఎస్ ఏం చేస్తామంటే చూడండి ఒకసారి. ఇన్ టర్మ్స్ ఆఫ్ సిపి, ఇన్ టర్మ్స్ ఆఫ్ సివి. ఇన్ టర్మ్స్ ఆఫ్ సిపి కావాలనుకోండి మీకు. ఓకే, అంటే క్రిటికల్ ప్రెజర్, క్రిటికల్ వాల్యూమ్ అనమాట. ఓకే, ఒకసారి చూడండి. 2.303 NCP ఇంటూ లాగ్ T2 బై T1. అలా కాకుండా NCV లాగ్ T2 బై T1. ఇక్కడ CV మాత్రం మారుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సొల్యూషన్స్. సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్. ఓకే, నెక్స్ట్ హెస్లా ఏం చెప్తుంది? ఓకే, అమౌంట్ ఆఫ్ డిసొల్యూషన్ చెప్తుంది విచ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్. నెక్స్ట్ రౌల్స్ లా అండ్ దేర్ లిమిటేషన్స్. రౌల్స్ లాకి దాని లిమిటేషన్స్ ఏమున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం అనమాట. ఓకే, రౌల్స్ లా స్టేట్మెంట్ ఏంటి, దాని లిమిటేషన్ ఏంటి? స్టేట్మెంట్ ఏంటి? రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్. ఓకే, నెక్స్ట్ ఎజియోట్రోప్స్ అంటే ఏంటి? ఎజియోట్రోపిక్ మిక్సర్కి ఎగ్జాంపుల్స్ ఇవి చూసుకోవాలి. నెక్స్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఏంటి? ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్లో ఫస్ట్ ఇదే రౌల్స్ లా. ఓకే, అదేం చెప్తుందంటే రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటే P0 మైనస్ PS బై P0 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూషన్. ఓకే, అలా కాకుండా ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ఇవి 4 ఉంటాయి కాలిగేటివ్ ప్రాపర్టీస్. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అనేది ఏం చెప్తుంటే KB ఇంటూ అగైన్ సేమ్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఓకే, 1000 బై దట్ పర్టికులర్ వెయిట్ అనమాట. ఓకే, నెక్స్ట్ డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్. ఓకే, ఫార్ములా మిస్ అయిందా? దీనికి కూడా ఎలాగ వస్తుంది? KF వస్తుంది ఇక్కడ. ఓకే, సేమ్ ఫార్ములా. నెక్స్ట్ ఆస్మాటిక్ ప్రెజర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? N సొల్యూట్ ఇంటూ RT బై V సొల్యూట్. ఓకే, అలా కాకుండా 2 సొల్యూషన్స్ ఉన్నాయి మన దగ్గర, రెండింటికి సేమ్ ఆస్మాటిక్ ప్రెజర్ వచ్చింది అనుకోండి, వాటిని ఏమంటామంటే ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వాన్ హాఫ్ ఫ్యాక్టర్. ఓకే, ఇప్పుడు మనం ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఏదైతే ఫైండ్ అవుట్ చేసామో ఆ ఫైండ్ అవుట్ చేసిన దానికి అంటే క్యాలిక్యులేట్ చేసిన దానికి ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేసిన దానికి కొంచెం ఎర్రర్ వస్తుంది అనమాట. ఆ రెండింటి రేషియోని తీసుకొని ఆ రేషియోనే మనం వాన్ హాఫ్ ఫ్యాక్టర్ అంటాం అనమాట. ఓకే, అంటే ఇవి ఇలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. అందుకే నేను అవుట్లైన్ మాత్రం చెప్తున్నాను అంతే. ఓకే, అవుట్లైన్ మాత్రం చెప్పుకుంటూ పోతేనే చాలా టైం పడుతుంది. ఓకే, నెక్స్ట్ మొలారిటీ మీకు తెలిసిన ఫార్ములా, చిన్నపురం చెబుతుంది. నార్మాలిటీ తెలిసిన ఫార్ములా, మొలారిటీ తెలిసిన ఫార్ములా, మోల్ ఫ్రాక్షన్ తెలిసిన ఫార్ములా. ఇక మోల్ ఫ్రాక్షన్ ఏం చేస్తామంటే NA బై NA ప్లస్ NB అంటాం. ఓకే, మళ్ళీ NA ఫైండ్ అవుట్ చేయాలంటే వెయిట్ ఆఫ్ A
బై వెయిట్ ఆఫ్ ఏ ప్లస్ వెయిట్ ఆఫ్ బి. ఓకే, నెక్స్ట్ అలా కాకుండా రెండు మిక్సర్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే N1B1 which is equal to N2B2, ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మొలారిటీ ఇచ్చారనుకోండి M1B1 equal to M2B2. ఓకే, అదనమాట. నెక్స్ట్ సాలిడ్ స్టేట్. ఈ సాలిడ్ స్టేట్స్ మిమ్మల్ని భయపెడుతుంది కానీ అంత ఏమీ లేదు ఇందులో, ఎందుకంటే టేబుల్స్ చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఒక 5-6 టేబుల్స్ ఉంటాయి, అవి చాలు. ఫస్ట్ బ్రాగ్స్ ఈక్వేషన్. ఓకే, బ్రాగ్స్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? రెండు మనకి రేస్ వస్తాయి, వాటిని ఇది ఎస్ఐ క్వశ్చన్ కూడా వస్తుంది మీకు. ఓకే, ఐ థింక్ 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది మీకు ఒకటి డైరెక్ట్గా ఐపీఏలో చెప్తున్నాను నేను. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బాండ్స్. టైప్స్ ఆఫ్ బాండ్స్ ఏంటంటే అయానిక్ బాండ్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, కూలంబిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. కోవలెంట్ బాండ్ ఉన్నప్పుడు కోవలెంట్ మాలిక్యూల్ ఉన్నప్పుడు కోవలెంట్ బాండ్ ఫామ్ అవుద్ది. మాలిక్యులర్ ఫోర్సెస్ అంటే బిట్వీన్ మాలిక్యూల్కి ఫోర్స్ ఎందుకు వస్తుందంటే వాన్ డెర్ వాల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. మెటల్స్లో ఉండే బాండ్ ఏంటంటే మెటాలిక్ బాండ్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి, లిమిటింగ్ రేడియస్కి అండ్ కోఆర్డినేషన్ నెంబర్కి రిలేషన్ అన్నమాట. ఓకే, లిమిటింగ్ రేడియస్ వాల్యూస్ ఈ రేంజ్లో ఉంటే ఈ కోఆర్డినేషన్ నెంబర్స్ ఉంటాయి మీకు, ఆ కోఆర్డినేషన్ నెంబర్కి ఈ షేప్స్ వస్తాయి అన్నమాట. ఓకే, 2 వచ్చిందంటే లీనియర్, ప్లేన్, ట్రైగోనల్, టెట్రాహెడ్రల్, స్క్వేర్ ప్లేనర్, ఆక్టాహెడ్రల్, బీసీసీ, బాడీ సెంటర్, క్యూబ్ ఇలా వస్తాయి అన్నమాట. అలా కాకుండా చూడండి ఒకసారి, CN = 12 వచ్చి ఆ స్ట్రెచ్చర్ ఏబి టైప్ అయిందనుకోండి, అప్పుడు అది ఏంటంటే HCP అవుతుంది స్ట్రెచ్చర్. నెక్స్ట్ ఏబిసి టైప్ వచ్చి CN = 12 అయిందనుకోండి, అది CCP ఆర్ FCC అవుతుంది. ఓకే, ఫేస్ సెంటర్ క్యూబ్ కానీ CCP అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకో టేబుల్ వచ్చింది, అది ఏంటంటే నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ఏ యూనిట్ సెల్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ఓకే, దాని ఫార్ములా ఏంటంటే Z = NC/8 ప్లస్ NF/2 ప్లస్ Ni/1. ఈ NC అంటే ఏంటంటే ఫర్ ఏ సింపుల్ క్యూబ్కి NC = 8 అవుద్ది, NF = 0 అవుద్ది, Ni = 1 అవుతుంది. అప్పుడు టోటల్ యాటమ్స్ ఇన్ యూనిట్ సెల్లో 1 అవుతుంది. ఓకే, బాడీ సెంటర్ క్యూబ్కి 8, 0, 1 అంటే 2 అవుతుంది. ఫేస్ సెంటర్ క్యూబ్కి 8, 16, 0 అంటే 4 అవుతుంది. ఎండ్ సెంటర్ క్యూబ్కి వచ్చి 8, 2, 0 అంటే 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది అనదర్ టేబుల్ అనమాట. ఇది ఫార్ములా ఆఫ్ అటామిక్ రేడియస్ ఇన్ డిఫరెంట్ క్యూబిక్ సిస్టమ్. అటామిక్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయమని బిట్లో అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే అటామిక్ రేడియస్ R = A/2. మరి సింపుల్ క్యూబ్ అయితే ఇలాగ, బాడీ సెంటర్ క్యూబ్ అయితే 4R = A × √3. ఓకే, అలా కాకుండా వాల్యూమ్ అడిగాడు అనుకోండి. ఓకే, A క్యూబ్. ఓకే, హెక్సాగోనల్లో మాత్రం వాల్యూమ్ మారుతుంది, అదేంటంటే 3 × √2 × A క్యూబ్. ఓకే, హెక్సాగోనల్లో రేడియస్ కనిపెట్టమన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, R = √3/2 h/2. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ టేబుల్స్ బై హార్ట్ చేస్తే మీకు ఈజీగా బిట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫార్ములా క్యాలిక్యులేటింగ్ ద యూనిట్ సెల్ అండ్ దేర్ పారామీటర్స్. ఓకే, యూనిట్ సెల్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఇలా వస్తుంది. అలా కాకుండా వాల్యూమ్ ఆఫ్ ఆల్ యాటమ్ తెలియాలంటే సింపుల్ క్యూబ్లో అయితే ఇది ఫార్ములా. ఓకే, దాంట్లో ప్యాకింగ్ ఫ్రాక్షన్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అంటే 52%. ఆ 52ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే π/6 అని రాసుకోవచ్చు. దీనికి CN ఎంత ఉంటుంది, 6 ఉంటుంది. అలా కాకుండా బాడీ సెంటర్ క్యూబ్కి ఎంత అవుతుంది, వాల్యూమ్ అనేది నెంబర్ ఆఫ్ యాటమ్స్ అనేవి 2 ఉంటాయి. ఓకే, ఆల్రెడీ చూసాం అందుకే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఆ టేబుల్ ఈ టేబుల్ రిలేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇది ఏమవుతుంది, వాల్యూమ్ ఎలా అవుతుంది అంటే √3πA²/8. ఓకే, ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఎంత ఉంటుంది అంటే 68%. ఓకే, ఇక్కడ CN 8, నెక్స్ట్ FCC 4, ఇక్కడ ప్యాకింగ్ ఫ్రాక్షన్ 74, 12, HCP 4, నెక్స్ట్ 74 ప్యాకింగ్ ఫ్రాక్షన్, CN కూడా 12 మనకి. ఓకే, నెక్స్ట్ ఇది అవసరం లేదు యాక్చువల్గా ఐఐటీ సంబంధించింది, డెన్సిటీ అడగడం మ్యాక్సిమం ఎంసెట్లో మిమ్మల్ని. బట్ ఫార్ములాస్ చూసుకోండి ఒకసారి. సింపుల్ క్యూబ్కి అయితే m0/NA². ఓకే, NA × A². ఓకే, అలా కాకుండా డెన్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్, డెన్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ A అడిగితే ఇలాగా, డెన్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ R అడిగితే ఇలాగనమాట. ఓకే, బీసీసీకి ఇలాగా. నెక్స్ట్ ఇంకొక 2 ఉంటాయి టేబుల్స్, ఒక నిమిషం. FCCకి ఇలాగా. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా అడిగితే ఇలాగా, ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ అడిగితే ఇలాగా. ఓకే, HCPకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా అడిగితే ఇలాగా, రేడియస్ అడిగితే ఇలాగనమాట ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ 7 సిస్టమ్స్ ఉంటాయి మనకు. ఫస్ట్ ఈ టేబుల్ మాత్రం కంపల్సరీ బై హార్ట్ చేయాలి మీరు. ఓకే, క్యూబిక్ అయితే A = యాక్సిస్లో అన్ని యాక్సిస్ A = B = C అవుతుంది. యాంగిల్స్ α = β = γ = 90 అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఫేస్ సెంటర్ క్యూబ్ వస్తుంది, బాడీ సెంటర్ క్యూబ్ వస్తుంది.
ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రిమిటివ్ ఏమవుతుందంటే 3 అవుతుంది దానికి. ఓకే. టెట్రాహైడ్రల్ ఇదంతా చూసి భయపడకండి, ఎందుకంటే ఇది జస్ట్ వాల్యూస్ అలా బై హ్యాడ్ చేసుకుంటే మీకు బిట్ వస్తే స్ట్రైక్ అయింది అనుకోండి ఆ వాల్యూ, ఇక్కడ తీసుకెళ్ళి వేసేయడమే డైరెక్ట్గా. మెమరైజ్ బిట్ టైప్ అనమాట. ఈ సాలిడ్ స్టేట్ అంతా మెమరీ బేస్డ్. ఓకే. టెట్రాగోనల్ వచ్చేసి A = B ≠ C. ఓకే. బట్ ఆల్ఫా = బీటా = గామా = 90 అండ్ బాడీ సెంటర్ క్యూబ్ ఇలా అనమాట. ఇదంతా టేబుల్ ఉంటుంది, ఇదంతా బై హ్యాడ్ చేయవలసింది మీరు ఖచ్చితంగా. ఓకే. ఎనివే ఇక్కడితో మనకి ఫిజికల్ కెమిస్ట్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్. ఆర్గానిక్లో మీకు రియాక్షన్స్ అండ్ రియేజెంట్స్ ఉంటాయి, ఇన్ఆర్గానిక్లో కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి అనమాట. ఓకే. అవి కూడా ఈ వీడియోస్కి వచ్చిన రెస్పాన్స్ని బట్టి మనం అప్డేట్ చేద్దాం, అప్లోడ్ చేస్తాను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అంటే చూసినా చూడకపోయినా పెద్ద మ్యాటర్ ఏం కాదు, కానీ బట్ ఏంటంటే యూజ్ అవుతుందని, అంతకంటే ఏం కాదు. ఓకే. చూద్దాం ఏమవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.